అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. సో డయాబెటిక్ అనేది ప్రపంచంలో పెద్ద సమస్య. ఎస్పెషల్లీ మన భారతదేశంలో డయాబెటిక్ పేషెంట్స్ రోజు రోజు పెరుగుతున్నారు. సో ఈజ్ ఇట్ రియల్లీ రివర్సిబుల్? ఇది రివర్స్ చేసుకోగలమా? డయాబెటిక్ అటాక్ అయ్యి వాళ్ళు డయాబెటిక్ నుండి రివర్స్ అయ్యి నార్మల్ లైఫ్, మొదట జీవితం డయాబెటిక్ లేని జీవితాన్ని ఊహించుకొని వాళ్ళు దాన్ని సరి చేసుకోగలరా అంటే ఎస్, చేసుకోవచ్చు. 3 మంత్స్లో కనుక ఎవరైనా సీరియస్గా తూచా తప్పకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే, శ్రద్ధ తీసుకోగలిగితే డెఫినెట్లీ వాళ్ళ యొక్క డయాబెటిక్ని రివర్స్ చేసుకోవచ్చు. సో ఇది డెఫినెట్లీగా పాసిబుల్ అండి. సో దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ యొక్క పేషెంట్ సంకల్పం, వాళ్ళ యొక్క మైండ్ సిచ్యువేషన్, లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండివిజువల్. సో డెఫినెట్లీగా రివర్స్ చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ దీంట్లో మనం చేయాల్సిన కొన్ని టిప్స్ చాలా ఉంటాయి, కానీ ఎస్పెషల్లీ 10-15 కొన్ని పాయింట్స్ చెప్పుకోగలిగితే మనం డెఫినెట్లీగా డయాబెటిక్ని రివర్స్ చేసుకోవచ్చు. ఎర్లీ బెడ్ ఎర్లీ రైస్ మేక్స్ మ్యాన్ హెల్దీ వెల్దీ వైజ్. సో ఇది అందరికీ తెలిసిన చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట. ఎవరైతే ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేగలిగితే డెఫినెట్గా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు 50% రావు. అంటే సన్సెట్, సూర్యాస్తం అయ్యే లోపు, అంటే సపోజ్ ఇప్పుడు 6 o'clock సూర్యాస్తం, సన్సెట్ బై 6 PM అంటే 5 o'clock ఇంకా డిన్నర్ మనం ముగించగలిగితే డెఫినెట్గా 50% రోగాలు ఉండవు మనకి. సో ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ, డైజెషన్ సిస్టమ్తో సూర్యుడి మీద ఆధారపడి ఉంటుంది. సో చూడండి, మీకు 84 lakhs ఆఫ్ స్పీసీస్, 84 లక్షల జీవరాశుల్లో అన్నీ కూడా సూర్యాస్తంలో కంప్లీట్ చేసేస్తాయి డిన్నర్. ఒక మనిషి మాత్రమే విచిత్రంగా నైట్లు చాలా లేట్ నైట్స్ కూడా తింటూ ఉంటారు అనమాట. సో ఇది మెయిన్గా డయాబెటిక్కి, రకరకాల సమస్యలకు ప్రాబ్లం అవుతుంది. తినేటప్పుడు వాటర్ తీసుకోవడం. ఈ మధ్య దురదృష్టకరమైన విషయం ఏంటంటే డైనింగ్ టేబుల్స్ తింటూ టీవీ చూడడం, ఫోన్లు చూడడం, రకరకాల ఇక వాళ్ళు మన లైఫ్ స్టైల్ తెలుసు కదా. సో విచిత్రంగా ఉంటుంటాయి. సో దీని నుండి మనం బయటపడే మార్గం ఏంటంటే ఎర్లీగా భోజనం చేయాలి, ఉప్పుని తగ్గించుకోగల, సైంధవ లవణం, అట్లీస్ట్ రాక్ సాల్ట్ లేదంటే సైంధవ లవణం తీసుకోవడం వల్ల కొంచెం బాగుండొచ్చు. సో ఆయిల్స్ కూడా మనం ఏంటంటే ఘనీ ప్రెస్డ్ ఆయిల్స్, సో న్యాచురల్లీ గానుగ నుండి తీయబడ్డ నూనెలు వాడగలిగితే చాలా మంచిది. అంటే చెక్క గానుగ అనమాట. ఇదొకటి తీసుకోవాలి. వైట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. అంటే సాల్ట్ ఈజ్ వెరీ పాయిజనస్. సో దానికి బదులుగా ఉండలేమంటే సైంధవ లవణాన్ని వాడుకోగలిగితే మంచిది. ఆయిల్స్ అనేవి పూర్తిగా మార్చుకోవాలి. రిఫైండ్ ఆయిల్స్ అవి పనిచేయవు మనకి. గానుగ నుండి తీయబడ్డ నూనె ప్లస్ చెక్క గానుగ నూనెను వాడగలిగితే మంచిది. ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేచి నీళ్ళు అనేది సరిగ్గా తీసుకోవాలి. మళ్ళీ నైట్ ఏంటంటే మంచి స్లీప్ అనమాట. 6 to 8 hours, ఎస్పెషల్లీ 7 hours పడుకోగలిగితే అది మనం ఎర్లీ భోజనం చేయడంలో ఆటోమేటిక్గా 8-9 o'clock కనుక మనం పడుకోగలిగితే డెఫినెట్లీ మంచి స్లీప్ వస్తుంది. సో 4 o'clock సమ్వేర్ మనం ఎర్లీగా లేవగలిగితే కాస్త మెడిటేషన్ చేసుకొని, దాంతోపాటు మన వాకింగ్, రెగ్యులర్గా శారీరక శ్రమ, ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ఉండాలి. మెడిటేషన్, సమ్ వాకింగ్, సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ది బాడీ, కొన్ని సహజమైన మనం బాడీ మూమెంట్స్ అనేది ఉండాలి, ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ. సో వీటితో పాటు లిటిల్ మెడిటేషన్, మంచి డైట్ అనమాట. సో ప్రాసెస్డ్ ఫుడ్, బయట జంక్ ఫుడ్స్ ఈరోజు చూస్తున్నాం, రకరకాల ఫుడ్స్ అన్నీ ఆర్డర్ చేయడం, తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్, టీ, కాఫీలు, ఇక చెప్పాల్సి వస్తే చాలా రిఫ్రిజరేషన్ మీద ఆధారపడడం, మనకు ఏసీల్లో ఉండటం. రిఫ్రిజరేషన్ ఫుడ్ అవాయిడ్ చేసి బయట ఫుడ్స్ మనం సాధ్యం తగ్గిస్తూ మంచి డైట్ సిస్టమ్ తీసుకోవాలండి. పాత రోజుల్లో మనం గో బ్యాక్ టు ది నేచర్, అంటే మనం వీ హ్యావ్ టు గో బ్యాక్. పూర్వం రోజుల్లో మన తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు గో బ్యాక్ 40 years బ్యాక్ ఎలా ఉండేవాళ్ళు? ఎర్లీగా తినేసి ఎర్లీగా పడుకునేవాళ్ళు అనమాట. 8 o'clock 9 o'clock అంటే పడుకునేవాళ్ళు. సో ఈరోజు సాధ్యమైనంత మనం ఆచరించవచ్చు. సో అట్లీస్ట్ మంచి స్లీప్ అనమాట. 7 hours పడుకోగలిగి బయట ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయగలిగితే మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ బీపీని కంట్రోల్ చేసుకుంటే, రెగ్యులర్ వ్యాయామం ఉండడం వల్ల, ప్లస్ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది తగ్గించుకోవడం వల్ల మనం మంచి లైఫ్ని అయితే, ఇప్పుడు టీ, కాఫీలో షుగర్ వాడుతున్నాం, షుగర్, సాల్ట్ని అవాయిడ్ చేసి ఈ ఆయిల్స్ కంట్రోల్ చేసేయాలి పూర్తిగా. అంటే ఎస్పెషల్లీ రిఫైన్డ్ ఆయిల్స్, దీనిలో చాలా సమస్యలు వస్తాయి. గానుగ నుండి తీయబడ్డ ఆయిల్స్ మనకు పనికొస్తాయి. తర్వాత వచ్చేసి మన వాటర్ ఇంటేక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హైట్ని ఐడియల్ BMI అది చెక్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎవ్రీ 3 months ఆర్ 6 months మనం మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. బ్లడ్, యూరిన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి రెగ్యులర్ చెక్ చేసుకుని దాని పరంగా డైట్ మనం ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా డయాబెటిక్ రివర్సల్ అనమాట. 3 monthsలో డయాబెటిక్ రివర్స్ చేయొచ్చు. ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. ఓన్లీ లైఫ్ స్టైల్, మనం ఏం చూస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ దీనికి. సో మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటాం, హ్యాపీగా జాలీగా రిలేషన్షిప్, మన బంధువులతో, ఫ్యామిలీలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉంటూ డైట్
ఎస్పెషల్లీ 2 థింగ్స్ అండి. డైట్స్ మెయింటైన్ చేసుకోవాలి, మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్స్, ప్రోటీన్స్ ప్లస్ వైటమిన్స్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సూర్యకిరణాల్లో రోజు తగిలేటట్టు చూసుకోవాలి మనం. సూర్యకిరణాలు ఎస్పెషల్లీ ఎప్పుడు తీసుకోవాలని కొంతమందికి డౌట్. సూర్యకిరణాలు ఎప్పుడు తీసుకోవాలి? ఎస్పెషల్లీ మార్నింగ్ సన్రైజ్ అయిన దగ్గర 2 hours లోపు డి విటమిన్స్ మన బాడీలో తయారవుతాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు మార్నింగ్ మనకు 6 o'clock సన్రైజ్ సూర్యోదయం అనుకుంటే 6 to 8 మనకి 100% డి విటమిన్స్ అనేది మంచి పీక్లో మంచిగా దొరుకుతాయి, మంచి డెవలప్ అవుతుంది బాడీలో. స్కిన్ ఇప్పుడు కళ్ళద్దాలు రాకుండా ఉండాలంటే కూడా అదే అనమాట. ఎస్పెషల్లీ ఈ సూర్యకిరణాలు పడి కంటి వెనుక భాగాల్లో మనకి డి విటమిన్స్ అనేది తయారవుతుంది. సో మనకు తెలుసు కదా స్టాండర్డ్ కొటేషన్, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. ఆరోగ్యం బాగా ఉండాలంటే సూర్యభగవాన్ని నమ్ముకోవాలి, సూర్యకిరణాలు సైన్స్. సో దీన్ని మనం సూర్యకిరణాలు తీసుకోవడం, డైట్ రెగ్యులర్ చెక్ చేసుకోవడం, ప్రోటీన్స్ మల్టీవిటమిన్స్ జాగ్రత్త బాడీలో ఉండేలా చూసుకోవడం. ప్లస్ మనకు ఎస్పెషల్లీ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే చాలా కొంచెం ప్రశాంతంగా ఉండాలన్నమాట రోజు. ఎస్పెషల్లీ ఈరోజు మనం వాడే వెజిల్స్ కూడా మనకు చాలా డేంజర్. ఇంట్లో వాడే కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్ ఎస్పెషల్లీ ఇవన్నీ వాడి మన హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం. రిఫ్రిజిరేటర్, ప్రెషర్ కుక్కర్స్ అవాయిడ్ చేసుకోగలగాలి. సో మన కిచెన్ని నమ్ముకుంటే చాలా అనమాట. మన కిచెన్ భారతీయ ఒక కిచెన్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కిచెన్ అనేది సర్వరోగ నివారణే, అంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ని దూరం పెట్టగలుగుతారు. ఇది సహజమైన ఇండియన్ కిచెన్స్ అది ఈజ్ ద గ్రేటెస్ట్ మెడికల్ షాప్స్ ఇన్ ది వరల్డ్ అనమాట. అంటే మన ఒక కిచెన్లో ఉండే మనం సాధారణంగా ఇండియన్ స్టాండర్డ్ కిచెన్లో ఉండే అన్ని జాగ్రత్తగా తీసుకోగలిగితే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ దూరం పెట్టవచ్చు. జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంటే మనం ఇండియన్ స్టైల్, పాత స్టైల్లో ఉండగలిగితే 100% ఏ రోగాలు బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా మన డెప్త్లో చాలా తెలుసుకోవచ్చు. ఫ్యూచర్లో ఇంకా కొన్ని మంచి అంశాలు తెలుసుకుందాం. జై భారత్.